అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళల కోసం ఫ్రీ బస్ అనే ఒక కొత్త పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకురాకపోతుంది. సో ఈ పథకాన్ని గురించి ప్రజలకున్న కొన్ని సందేహాలను తీర్చేలాగా దాని గురించి విశ్లేషించడానికి నేడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఫ్రీ బస్సు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇది ఒక పెద్ద ట్రెండ్ అయితే అయిపోయింది. ఇప్పటికే మన దేశంలో అయితే కొన్ని రాష్ట్రాలు అంటే ఇటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ఫ్రీ బస్ అయితే తీసుకొచ్చేశారు. ఈ నేపథ్యంలోని ఏపీలో కూడా కొంతమంది మహిళలు బలంగా ఇది రావాలని కోరుకున్నారు. మరి కొంతమంది దీని మీద అనేక సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా ఫ్రీ బస్ మహిళలకు అవసరం అనేది ఉందా సార్? ఏ రాష్ట్రానికి అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటారు? కారణం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ రాష్ట్రం అన్ని వర్గాలను కూడా సర్వనాశనం చేసేసింది. ముఖ్యంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో, ప్రతి రంగంలో కార్మికులు ఎవరైతే ఉన్నారో భారీగా నష్టపోయారండి. నిజంగా ఈరోజు బ్రతకడానికి కూడా బ్రతుకు తెరువు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తప్పనిసరిగా ఫ్రీ బస్ పెడితే ఈవేళ ఎక్కువగా ఉపయోగపడేది మన కార్మికులకే. అంటే సార్ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ అయితే తీసుకొచ్చారు. ఆ స్కీమ్ రాగానే ఫస్ట్ తిరుగుబాటు అయితే గవర్నమెంట్ మీద కొంచెం అలజడిగా చేసింది అయితే ఆటో డ్రైవర్లు. అవును. మరి ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా వీళ్ళు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే వేలో అయితే వ్యూహాలు అయితే తీసుకుంటున్నారు. సో మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ నేపథ్యంలోనే అటు వృద్ధులకైనా కావచ్చు, లేకపోతే వికలాంగులకైనా కావచ్చు, సో ఇలాంటి వాళ్ళకే ఈ స్కీమ్ ఇస్తే బాగుంటుంది, స్టేట్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ లోటుపాట్లలో ఉంది అని చెప్పనైతే చాలా రకాలుగా మనకు వినిపిస్తున్న వాదనలు. మరి దీని గురించి మీరేమంటారు? మొన్న తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఫ్రీ బస్సు నేను కొంతమందికి ఇస్తే బాగుంటుంది, వృద్ధులకి వికలాంగులకి తర్వాత కూలి పని చేసుకునేటటువంటి కార్మికులకి ఇస్తే బాగుంటుంది అనేసి నేను చెప్పానండి. నిజంగా అన్ని వర్గాలకి అవసరమైంది ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే అన్ని వ్యవస్థలని నాశనం చేశాడు. అక్కడ ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉన్నాయన్నా చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ప్రైవేటు ఉద్యోగాలస్తులు కూడా సరిగా బ్రతకలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అనేది తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే ఆడబిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి వాళ్ళకి ఫ్రీ బస్సు ఒక తోడైతే ఖచ్చితంగా వాళ్ళు పనిచేసుకునే విధానంలో కొంచెం ముందుకెళ్ళి వాళ్ళందరూ కూడా హాయిగా బ్రతకడానికి అవకాశం ఉంది. అదే ఆటో డ్రైవర్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాక తెలంగాణలో అయితే ఇలా జరిగిందని చెప్పారు. మరి ఏపీలో కూడా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏమైనా తీసుకొస్తున్నారా? ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినప్పుడు తెలంగాణలో ఆటో డ్రైవర్ల గురించి వాళ్ళ సాధక బాధకాల గురించి కొంచెం ఆలోచించకుండా, ముందస్తు ఆలోచన లేకుండా పెట్టారు పథకాన్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకి ఎలాంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి బ్రహ్మాండంగా స్కెచ్ వేసి వాళ్ళ జీవితాలు కూడా బాగుండాలని చెప్పి మంచి ప్రణాళిక తయారీలో ఉంది. ఖచ్చితంగా ఫ్రీ బస్కు ముందే వాళ్ళని కాపాడేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎన్ని రకాల బస్సుల్లో అంటే ఇప్పుడు సపోజ్ ముందైతే మనకి ఏపీలో ఒక జిల్లా పరిధిలోనే ఈ ఫ్రీ బస్సు ఉంటుందని చెప్పని అన్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని రకాల బస్సులు అయితే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో అంత బడ్జెట్ని బేర్ చేసేలాగా తదుపరి అంటే దీన్ని కరెక్ట్గా తీసుకెళ్లేలాగా ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేట్ ఏదైనా ప్లానింగ్ ఉంటుందా? అందుకే కదా మనం కోరుకున్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్ట సమయాలలో ఆయన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వమే పడకుండా మంచి వనరులు సేకరించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబెడతారు. అంటే నేను పర్టికులర్ స్టేట్ గురించి అయితే నేను చెప్పట్లేదు సార్, కొన్ని అంశాలను అయితే పరిగణలో తీసుకుని మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు. వీటిలో ఏం జరుగుతుందంటే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పని మగవాళ్ళ జేబుకు గండి కొట్టేలాగా, అంటే అదే బస్సులో ప్రయాణించే యొక్క బస్సు అంటే బస్ ఛార్జీలు అనేవి మగవాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్నారు, ఆడవాళ్ళు ఫ్రీగా ఇచ్చి మగవాళ్ళు టికెట్ పై భారీ రేట్లు పెంచేశారని మీరు అడుగుతున్నారు. అది మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరగదు. ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రణాళిక వేసుకుని ముందుకు వస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి
బ్రహ్మాండమైన ప్రణాళిక అమలులో ఉండి ప్రతి పథకాన్ని ముందుకు నడిపించుకుంటూ వస్తున్నారు. తొందరపడట్లా, జగన్మోహన్ రెడ్డిలో తొందరపడి రాష్ట్రాన్ని విధ్వంసం చేయరు. ప్రతి దాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కాబట్టి ఎలాంటి సందేశాలు అవసరమే లేదు. సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి పథకం ప్రణాళిక కూడా బ్రహ్మాండంగా నిర్వర్తించుకుంటూ వస్తున్నారు ఈ ప్రభుత్వం. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకొక 10 సంవత్సరాలలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది. ఇప్పుడు మరి ఈ మహిళల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న సార్, దీన్ని నేను మీకు సపరేట్గా తీసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పని ఇటు కూటమి నేతలైతే వివిధ ఎన్నికల సభల్లో అయితే వీళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. సో మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు వాళ్ళని పట్టుకొని అసలు దానికి సమాధానం ఏంటి అనేది అయితే ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా ఈ వార్త నిజమేనా? 30,000 మంది మహిళలు గత ప్రభుత్వంలో మిస్ అయ్యారా? మిస్ అయితే ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు మీద మన నాయకులందరూ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. కొన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేసి కొంతమంది కూడా సేవ్ చేశారని చెప్పి వింటున్నాం. వైజాగ్లో సేవ్ చేశారని అంటున్నాం. ఖచ్చితంగా జరిగింది కాబట్టి, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాట కాదు. మనం మాట్లాడితే గాలిలో మాట అనుకోవచ్చు, ఒకవేళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారు అనుకోవచ్చు. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు ద్వారాగానే కదా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇందులో ఎలాంటి తప్పు లేదండి. ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్స్, ఇంటెలిజెన్స్ కూడా దాని మీదే పనిచేస్తున్నాయి. త్వరలోనే అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.